భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు గారు, మిత్రుడు కిషన్ రెడ్డి గారు, వేదిక మీద ఉన్నటువంటి ఒక మిగతా నాయకులారా, సోదరుతారు, ఈ అలయబల ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం మీ అందరికీ కూడా తెలుసు. ఒక సుహృద్భావమైన వాతావరణాన్ని, భిన్నమైనటువంటి భావజాలాలు ఉన్నప్పటికీ, భిన్నమైనటువంటి అభిప్రాయాలు ఉన్నప్పటికీ అందరినీ ఏకం చేసి ఒక సాంస్కృతిక కార్యక్రమంగా, ఒక సామాజికమైన కార్యక్రమంగా చేపట్టాలనే ఉద్దేశంతో 2005లో ఇది ప్రారంభమైంది. దాదాపు 21 సంవత్సరాల నుంచి ఈ అలయి బలయి కొనసాగుతుంది. అన్ని పార్టీల నాయకులు, భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్, కమ్యూనిస్టు, సిపిఐ, సిపిఎం, అలాగే తెలంగాణ ఉద్యమకారులు, దాంతోపాటు ఇంకా అనేక మంది మేధావులు, అలాంటి వాళ్ళందరూ కూడా ఈ వేదికలో పాల్గొనడం చాలా నాకు సంతోషంగా అనిపించింది. ఎందుకంటే అన్నదాతే అభ్యుదయానికి మూలం, సంస్కృతే సమాజానికి ఆత్మ, యువతే భవిష్యత్తుకు దిక్సూచి. ఇది మన పెద్దలు చెప్పినారు. అందువల్ల సోదరి మల్లారా, ఈరోజు అలయ బలయ అంటే మనమంతా ఒక చోట చేరడం నాకు చాలా గొప్ప గౌరవంగా ఉంది. అలయ బలయ కేవలం ఒక సాంప్రదాయం మాత్రమే కాదు, ఇది మన తెలంగాణ ఆత్మ, సోదరభావం మరియు జీవన విలువల ప్రతీక. అలాగే స్వదేశీ భావన, ఇది చాలా అవసరమైంది. ఈరోజు ట్రంప్ యొక్క ఉన్నటువంటి అనేకమైనటువంటి సుంకాలు ఏ వచ్చినా కూడా ఏ మొక్కవో అన్నటువంటి ఒక ఆత్మవిశ్వాసంతో మన ప్రజలు ఈ యొక్క స్వదేశీ భావనను చాలా వర్ధించుకొని దీన్ని ఒక ఉద్యమంగా తీసుకొని వీళ్ళందరూ కూడా మనము స్వావలంబన, స్వదేశీ అనే భావనతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని, దానికోసమనే మనందరం కూడా అంకితం కావాల్సిన అవసరం ఉందని నేను తెలియజేస్తూ, అదేవిధంగా స్వదేశీ ఉత్పత్తులు వీటిని మాత్రమే వాడే ప్రయత్నం చేయాలి. మన మట్టిలో పుట్టిన ప్రతిభ, మన చేతి వృత్తుల యొక్క గౌరవం, అలాగే వనరులను గౌరవించడం నేటి ప్రపంచీకరణలో మనకు మరచిపోతున్న ఒక విలువైనటువంటి స్వదేశీ ఆత్మ. మన రైతు పండించిన ధాన్యం, మన కుమ్మరి తయారు చేసిన వస్తువు, మన కమ్మరి తయారు చేసినటువంటి ఒక కుండ, మన కవులు రాసిన సాహిత్యం, వీటిని మనం వినియోగించుకున్నప్పుడే నిజమైనటువంటి ఒక స్వదేశీ భావనని నేను తప్పకుండా భావిస్తున్నాను. అలాగే మిత్రులారా, మనందరం కూడా స్థానిక ఉత్పత్తులను వాడడం, దాంతోపాటు ఆత్మనిర్భర్ భారత్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దేశంలో ఆత్మనిర్భర్ భారత్ కోసము తీవ్రమైనటువంటి కృషి చేస్తున్నారు. కాబట్టి మనందరం కూడా భావితరాల కోసం సేంద్రియమైనటువంటి వ్యవసాయాన్ని, మనం భవిష్యత్ తరాలకు ఆరోగ్యం కోసం ప్రకృతిని జీవించేటువంటిగా అందించాలని నేను కోరుతూ, నేడు రసాయన ఖరీదైన ఎరువులు, పురుగుల మందులు ఇట్లాంటి కలుషితం చేసి ఆరోగ్యం అనేది చాలా సమస్యలుగా పెరిగిపోతున్నాయి. అందుకనే మనందరం సేంద్రియ వ్యవసాయం వైపు అడుగు వేయాలని నేను రైతాంగానికి కూడా విజ్ఞప్తి చేస్తూ, దాంతోపాటు తెలంగాణ కళలు, సాహిత్యం, అలాగే జానపదం మన ఆత్మ, దాంతోపాటు తెలంగాణ సంస్కృతి అంటే మట్టి వాసన, జానపద గీతం, బతుకమ్మ పాట, ఒగ్గు గీతం, బుర్ర కథ, జానపద కవిత, ఇవన్నీ కూడా మన విశేషాలు. కాబట్టి ఈ కళలు మనకు కేవలం వినోదం మాత్రమే కాదు, ఇవి మన చరిత్ర, మన బాధలు, మన ఆనందాలు అన్నింటినీ మోసుకొస్తాయి. సాహిత్యం అంటే సమాజానికి అద్దం,
మన సాహిత్యకారులు సమాజంలోని అన్యాయాన్ని ప్రశ్నిస్తారు, సమానత్వానికి మార్గం చూపించారు. కళా సాహిత్యం సంస్కృతిలోని సమాజం శరీరంలోని ఆత్మ లాంటిది. యువతలో మార్పు మన తెలంగాణకు ఆధారం. అందుకనే యువశక్తి దేశాన్ని మార్చగలిగేటటువంటి గొప్ప బలం. తెలంగాణ చరిత్రలో ప్రతి ఉద్యమానికి, ప్రతి మార్పుకి యువతే ముందుంది. అందుకనే మనం యువతకు కేవలం ఉద్యోగాలే కాదు, ఉద్యోగంతో పాటు వాళ్లకు సమకూర్పు కోసం ముందుకు రావాలి, సమాజం మార్పు కోసం ముందుకు రావాలని నేను పిలిపిస్తూ, అదేవిధంగా 2 రాష్ట్రాలు, తెలంగాణ రాష్ట్రము, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఈ 2 రాష్ట్రాలు కూడా ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా సమన్వయంతో సమస్యలను పరిష్కారం చేసుకొని ముందుకెళ్ళాలి. కానీ అభివృద్ధిలో ఆటంకం రాకూడదు. అనేక రకాలైనటువంటి సమస్యలు రావచ్చు, అయినా కూడా పరస్పరమైనటువంటి ఒక సహకారము, గౌరవము, చర్చలు ఇవి సఫలవంతంగా జరగాలని నేను ఆశిస్తున్నాను. అందుకనే మనందరం కూడా ఈ అలయ్ బలయ్ ద్వారా తెలుగు ప్రజలందరూ గర్వంగా, గౌరవంగా చెప్పుకునేటువంటి వాతావరణాన్ని నిర్మాణం చేయాలని నేను మనసారా కోరుకుంటూ, ఇప్పుడు మన ముందు మన సీనియర్ బీజేపీ నాయకుడు, భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి అంకిత భావంతో పనిచేస్తున్నటువంటి నాయకుడు, నిస్వార్థ భావంతో పనిచేస్తున్న నాయకుడు, నాతో సుమారుగా 40 సంవత్సరాలు కలిసి పనిచేసినటువంటి నాయకుడు కిషన్ రెడ్డి గారు, వారిని మాట్లాడాల్సిందిగా నేను కోరుతున్నాను.